గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అక్కడ మీకు అంటే ఇంట్లో అమ్మా నాన్నని వదిలి అన్ని సంవత్సరాలు ఉండటం బాధే లేదా? అంటే వెళ్ళినప్పుడు కొత్తలో ఇబ్బంది పడలేదా? అదంతా కొత్త సంస్కృతి కదా కేదార్నాథ్ అనేది. తెలుగు వారు వేరు, నార్త్ ఇండియా. ఏదైనా సాధించాలంటే అట్ట సులభంగా దొరికేది కాదు. ఎందుకంటే కష్టం సుఖం అందరికీ ఉంటాయి. అవును. హాయిగా కూర్చొని అన్నీ దొరకాలంటే దొరికేది చాలా కష్టం. గురుగారి చేతిలో ఏం సేవ చేసిన కదా, అది ఒకటి మన తపశ్చర్యని. అది వాళ్ళకి అనుగుణంగా నేను సేవ చేసినంటే వాళ్ళ ఫలితమే ఇది. కేదార్నాథ్ని ప్రధాన అర్చకుని అయ్యే అవకాశం వచ్చిందంటే అదే పుణ్యం. అవును గురుగారు, చాలా నిజం చెప్పారు. కూర్చుని తింటే తపశ్చర్య అంటే ఎక్కడో హిమాలయంలో కూర్చొని చేసే తపశ్చర్య కాదు. ఒకరి గురుగారి సేవలు ఉండి నిరంతరం శ్రద్ధాభక్తితోని, నిష్ఠాభక్తి, అవధాన భక్తి, అనుభవ భక్తి, సమరస భక్తి, ఒక అనుభవమే ఒకటి భక్తి ఉంటుంది. ఏదే కష్టాలు వస్తేవి సరిదిద్దుకొని సేవ చేసేదంటే అది ఒకటి తపశ్చర్య అనేది. ఈ కష్టం వస్తున్నా విడిచిపెట్టేది అది తపశ్చర్య కాదు. ఎంత కష్టమైతే సాధించాలి అనుకుంటే అది చేయాలని పడుతుంది. ముందు కాలు పెట్టాలని పడుతుంది. వెనక కాలు తీసే సాధన కాదు అది. అది కూడా మన తపస్సు సాధనే అనుకుని నేను అనుకుంటాను, భావిస్తున్నాను. ఓకే. అయితే మీరు గురువు గారితో కలిసి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే దీక్ష తీసుకున్నారు అన్నారు కదా, దీక్ష ఇచ్చారు. అది కేవలం కేదార్నాథ్ లో మాత్రమే ఇస్తారా? అసలు ఆ దీక్ష ఎలా? దీక్ష సంస్కరణ మన ఇంటి లోపల దీక్షా సంస్కారం అయి ఉంటుంది. అవును. కానీ కేదార్పీఠ పరంపర ఉంది. ఎవరైనా కానీ ఎన్నిక చేసుకొని పోతారు కదా. ఇప్పుడు ఈ శిష్యత్వం తీసుకో ఈయనకే శిష్యత్వం ఇవ్వాలని వాళ్ళు చాయిస్ చేస్తారు కదా గురుగారు. అప్పుడు అక్కడ చేలా దీక్ష అని అక్కడ మళ్ళా వేరే మళ్ళా తర్వాత మీద అక్కడ దీక్షా సంస్కారం పరంపర ఉంది. అదేంటో ఒకసారి కేదార్పీఠంలో ఇదే చేలా దీక్ష అంటే మన శరీరం గురుగారి చరణంలో అన్ని అర్పితం చేసుకుంటామని అక్కడ దీక్షా సంస్కారంలో మన సంకల్పం చేస్తాం. తను మన ధన, మన శరీరం, కాయ, వాచ, మనస పూర్వకం మన గురువుగారి చరణంలో అర్పితం చేస్తామంటే ఈ ఒక దేహం ఇంటికి కాదు, ఈ గురువుగారికి సమర్పితమని అక్కడ త్యాగభావంతో అక్కడ దీక్షా సంస్కృతం మనం త్యాగం చేసిస్తాము. ఈ గురువుగారికి ఇచ్చిపెట్టేదంటే మన తల్లి. ఎందుకంటే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః అన్నట్లు అన్ని తండ్రివి గురువుగారే, తల్లివి గురువుగారే అని మనం అర్పితం చేసుకుంటాం అక్కడ. అప్పటి నుంచి మన తల్లిదండ్రులు గురువుగారు లాగానే మనం భావించుకొని వాళ్ళే మన గురువుగారు, మన సర్వస్వం వాళ్ళే అని మనం అర్పితం అయితే వాళ్ళ చరణాలు. అప్పట్లో మీరు గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు, కేదార్నాథ్ విధి విధానాలు నేర్చుకుంటున్నప్పుడు మీ ప్రతిరోజు సాధన ఎలా ఉండేది? ప్రతిరోజు గురువారం ఇష్టలింగం పూజ ఉంటుంది. మన మెడల ఇష్టలింగం అని చెప్పిన కదా, మన గురువారం మెడలవి ఇష్టలింగం ఉంటుంది. ఇష్టలింగం మహాపూజ ఉంటుంది. అది గురుగారు ప్రతి నిత్యం ఇష్టలింగ మహాపూజ అని 4 గంటలు చేస్తారు. తీసి పూజ చేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ అంటే దేహో దేహాలయో ప్రోక్త, దేహమే దేవాలయం అంటాం మేము. అందుకే శివుడు ప్రత్యక్షం హృదయం మీద ఉంటాడు. అందుకే దేహానికే దేవాలయం అని చెప్తాం మేము. ఏ దేవస్థానానికి పోయే అవసరం లేదు, పోతే మంచిదే, పోవద్దని అట్లే లేదు. అంటే ప్రత్యక్ష శివుడే మన మెడలు ఉంటారు కదా, అందుకే శరీరానికి దేహాలయం అంటాం. అందుకే సాక్షాత్ శివుడే, సృష్టికర్త పరమాత్మ శివుడే మన మెడలు ఉంటాడు. ఆయన గడిచి ఒక క్షణం మనం వేరే ఉండం. సో మరి ప్రతిరోజు గురువు గారు ఆయన ఇష్టలింగానికి 4 గంటల పాటు పూజ చేసేవారు. ఎందుకంటే నగురో రధికం తత్వం, నగురో రధికం తప. గురువు కన్నా ఏ తపం పెద్దది కాదు, ఏ జపం పెద్దది కాదు. గురుగారు ఒకట వాళ్ళ సేవనే సర్వస్వం. అంటే ఎందుకంటే అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్ష గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే. ఎందుకంటే దేవుడైతే మనకు ప్రత్యక్షంగా కనబడడు, ప్రత్యక్షంగా కనిపించేదే గురువు. అవును. వాళ్ళ సేవనే, వాళ్ళ సాక్షాత్ వాళ్ళ పూజనే దేవుని పూజని భావించుకొని మనం ప్రతిరోజు సేవ చేస్తుంటే గురువు గారికి
అంటే ఆ దేవుడికి ప్రత్యక్ష చూడడానికి చాలా కష్టం కలియుగంలో. సత్యయుగంలో చూసిండొచ్చు, ఈ కలియుగంలో దేవునికి చూడడానికి చాలా కష్టం. కానీ మనం గురు రూపంలోనే మనం చూస్తాం. ఎందుకంటే మన బలం కన్నా గురు బలం ఉండాలంట. గురు బలం ఉంటే దైవబలం ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. అట్లా మన గురువుగారి మీద భావన ఉంచుకొని గురువుగారే సాక్షాత్ దేవుడని భావించుకొని నేను వాళ్ళ సేవ చేస్తుంటాను. సో అలా పూజ చేసేవాళ్ళు ఇష్టలింగానికి. తర్వాత ఏం చేసేవాళ్ళు రోజంతా? ఈ తర్వాత అంటే ధర్మ ప్రచారం చేస్తాం ప్రతిరోజు. ఊరూరికి పల్లెటూరికి కానీ పెద్ద పెద్ద సిటీలో కానీ ప్రత్యక్షంగా ధర్మ ప్రచారం, కేదార్నాథ్ గురించి కానీ మన మానవత్వం గురించి కానీ మొత్తం ధర్మ ప్రచారంలో ఉంటారు 24 గంటల గురువు గారు. ఓకే, మీరున్నప్పుడు మీ గురువు గారి కింద ఎంతమంది శిష్యులు ఉండేవారండి? మేము ఇద్దరు ఉంటుంటే, కేవలం ఇద్దరే? ప్రతిరోజు ఇద్దరు ఉంటాం ప్రతి పని లోపల. అట్లా పెద్ద ప్రోగ్రాంలు ఉంటే అప్పుడు 12 మంది 13 మంది సంగీత పాట పాడేటోళ్ళు వేరేనే, మళ్ళీ పూజల సేవలు అందించేటోళ్ళు వేరేనే 12 మంది అట్లా ఉంటుంటాం. మొత్తం 20-21 మంది ఉంటుంటాం పెద్ద ప్రోగ్రాంలో. చిన్న ప్రోగ్రాం అయితే మామూలుగా 2-3 సేవకులు ఉంటుంటాం. సో 9 ఏళ్ల పాటు, ఆల్మోస్ట్ 7 నుండి 9 ఏళ్ల పాటు మీరు గురువు దగ్గర ఉండి కేదార్నాథ్లో ఆ స్వామివారిని స్వయంగా పూజ చేసుకున్నారు కదండి. సో కేదార్నాథ్ అనేది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటి కేదార్నాథ్ గురించి ఎన్నో గొప్ప విషయాలు వింటాము. అలాగే కొన్ని విషయాలు నిజమా అవునా అనిపిస్తాయి. అలాంటి విషయాల్లో ఒకటి, కేదార్నాథ్ అనేది అసలు ఇప్పటిది కాదు. మనకి ద్వాపర యుగం గురించి తెలుసు, పాండవులు వెళ్ళారు కేదార్నాథ్కి, ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు అనే విషయం తెలుసు. కానీ మీకు తెలిసిన ఇది ప్రకారం అసలు కేదార్నాథ్ ఎప్పటి గుడి అండి? ఆ స్వామి ఎప్పుడు వెలిసారు? కేదార్నాథ్ అంటే ఇది ఇప్పుడు కలియుగం. ఇది అవును, కృతయుగం అంటే సత్యయుగం, కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగ, కలియుగ, ఈ 4 యుగాల నుంచి నడుస్తుంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగము 12 జ్యోతిర్లింగంలో విశ్వవిఖ్యాతం ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగం, జ్యోతి అంటేనే ప్రకాష్, లింగం అంటే లీయతే గమ్యతే యత్ర తద్లింగం. ఎక్కడైతే శివుడు నిలిచిండో అక్కడనే గుప్తమైండు, అదే జ్యోతిర్లింగం కేదార్నాథ్. అక్కడ సత్యయుగంలో నరనారాయణ ఋషుడే విష్ణు భగవానుడు సాక్షాత్ అక్కడ తపశ్చర్య చేసినాడు హిమాలయ లోపల. అప్పుడు శివుడు ఆ తపశ్చర్యానికి మెచ్చుకొని ప్రత్యక్షమవుతాడు జ్యోతిర్లింగ స్వరూపంలో. ఏ వరం అడుగుతారో అడగండి అని చెప్తాడు. విష్ణు భగవాన్ని దర్శనం నుంచే మనం ధన్యమైపోయినాం. అయితే కేదార్నాథ్ అనేది మీరు ఎప్పుడో అన్ని యుగాల కంటే ముందు వచ్చింది అంటున్నారు. దానికి ఇప్పుడు ఏదైనా సరే మనకి పురాణాలలోనూ ఎక్కడో ఒక చోట లిఖింపబడి ఉంటుంది. శివపురాణం ఉంది, మన కేదారఖండ్ పురాణం ఉంది, గడువాలక ఇతిహాసం ఉంది, చాలా గ్రంథాలు ఉన్నాయి చదువుకోవాలంటే.